కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టారు. ఇది పేదవాళ్లకు చాలా ఉపయోగపడే పథకం అని చెప్పొచ్చు. సో ఎవరైతే కొంచెం ఎఫోర్డ్ చేయనోళ్ళు ఉంటారో వాళ్ళు బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేసే సదుపాయం మనకి మహాలక్ష్మి సదుపాయం కల్పిస్తుంది. అయితే కొంతమందికి ఇది బాగా ఉపయోగపడినప్పటికీ చాలామంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనం కొన్ని వైరల్ వీడియోస్ చూసాం. సరదాగా బోర్ కొడుతుందని ట్రావెల్ చేసేవాళ్ళు చాలా వరకు చూసాం. అండ్ అలాగే వాళ్ళ అత్తగారు ఏం కూర ఉండారో తెలుసుకుందాం అని చెప్పి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ట్రావెల్ చేస్తున్నారు కొంతమంది. మనం ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం మనం ఆల్రెడీ చూసాం. అయితే తాజాగా ఒక బస్సులో ఒక కండక్టర్కి అండ్ బయట ఒక మహిళకి వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజెంట్ ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఒకసారి మనం కూడా ఆ వీడియో చూద్దాం. మీరు వీడియో చూసినట్లయితే ఆ డ్రైవర్ బస్సుని నడి రోడ్డు మీద ఆపేశారు. లకడి కప్పుల్లో ఓవర్లోడ్ అయిందని చెప్పి ఆ బస్సుని అక్కడే మధ్యలో ఆపేయడం జరిగింది. అయినా కూడా ఆ మహిళ నేను బస్సులోకి ఎక్కుతాను, మాకు ఫ్రీ పథకం ఉందని చెప్పి డ్రైవర్తో వాగ్దానానికి దిగింది. బస్సులో ఇంకా లిమిట్ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోయిందని చెప్పి బస్సు ఓవర్లోడ్ అయిపోయిందని చెప్పి ఇక్కడ డ్రైవర్ వాదిస్తున్నాడు. అలాగే మరి ఈ ఫ్రీ పథకం ఎందుకు పెట్టారని చెప్పి ఆ మహిళ ఆర్గ్యూ చేస్తుంది. ఈ పథకం మా ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పి డ్రైవర్ కూడా ఆర్గ్యూ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వాదం ఎక్కువైపోయి గొడవకి దారితీసింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్గా మారింది.